చాలామంది ఉంటారు. అయితే ఇందులో రాజకీయాలకు అతీతంగా కూడా చాలామంది ప్రజా సంఘాలు కావచ్చు, ఆ సంఘాలు రకరకాల సంఘాలు కూడా మేము కూడా ఇన్వాల్వ్ అయినాము, రకరకాల పోస్టులు వాళ్ళు కూడా కొంతమంది ఆశిస్తున్నట్టుగా ఉన్నది. సో నిజంగా ఈ కూర్పు అనేది ఎట్లా ఉండాలి? మీకు జరిగిన ఎన్నికల సరళి ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అసలు నిజంగా టికెట్ రాని వాళ్ళది ఉంటుంది, రాజకీయంగా పార్టీ తరఫున ఎట్లా చేయాలనేది ఉంటుంది, ఎట్లా ఉంటుంది? వేణుభాయ్, ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూర్పు జరుగుతుంది. నామినేటెడ్ పదవులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రి పదవులు. మంత్రి పదవుల విషయంకి వస్తే మనకు కేవలం 6 మాత్రమే మిగిలినాయి. ఏదైనా ఈ పార్లమెంట్ ఎన్నికలు ప్రధాన టార్గెట్గా ఉంటుంది. మన ఈ సీఎం చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు గతంలో కంటే కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్లో కానీ ఏ పీరియడ్లో కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎక్కువ దూకుడుగా వెళ్తున్నారు. అంటే ఈరోజు ఏ పని ఈ గంటలు కావాలన్నంత వేగంగా వెళ్తున్నాడు. కానీ వెళ్తున్నప్పుడు కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉండి నిర్ణయాలు తీసుకోవడం కంటే ఢిల్లీ నుంచి వాళ్ళని ముందు ఒప్పించి ఇక్కడ మెప్పించి 2 పాత్రలు పోషించాలి. ముఖ్యమంత్రి ఇటువైపు మెప్పించాలి, అటువైపు ఒప్పించాలి, ఒప్పించి ఖరారు చేయాలంటే వాళ్ళకు ముందు ప్లాన్ ఇవ్వాలి, కంప్రహెన్సివ్ ప్లాన్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మన ముందర అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, లేదు సీరియస్గానే షబీర్ అలీ ఉన్నారు. ఈ కొంతమంది పార్టీకి అప్పుడే వచ్చి నిలిచి గెలిచిన వాళ్ళు ఉన్నారు. పార్టీ గెలవడానికి నిలిచి త్యాగం అనొచ్చు, లేకపోతే ఒక రకమైన త్యాగమే విధేయత కావచ్చు, ఏదైనా కావచ్చు, లాయల్టీ కావచ్చు, విధేయత, ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు షబీర్ అలీ గారు ఉన్నారు నిజామాబాద్. యూ కమ్ టు నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదట రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు ఆయన అండగా నిలిచిన వాళ్ళలో అతి కొద్ది మందిలో షబీర్ అలీ అండ్ బోధన్ సుదర్శన్ రెడ్డి ఇద్దరు, ఒకరు ఓడిపోయారు, ఒకరు గెలిచారు. ఇద్దరిని అకామిడేట్ చేస్తారు అనేది ఒక వార్త. షబీర్ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉండే, అదే నిలుస్తాడా అనేది షబీర్ అలీ అక్కడ గెలుస్తాడా, అక్కడ రేవంత్ రెడ్డి కోసం నేను ఇచ్చేస్తున్నా అన్నాడు. త్యాగమా విధేయతన రెండిట్లో ఏదైనా అనుకోవచ్చు. నిజామాబాద్ నుంచి ఓడిపోయాడు. ఇప్పుడు మైనార్టీల్లో ఎవరినో ఒకరిని అడ్జస్ట్ చేయాలి. ఫ్రంట్ లైన్ ఫోర్వర్డ్ లైన్ లీడర్ ఉన్నారు, షబీర్ అలీ ఉన్నాడు. షబీర్ అలీకి ఎట్లా అడ్జస్ట్ చేయాలనేది ఒక సమస్య కాదు, షబీర్ అలీని అడ్జస్ట్ చేయడానికి. ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, తుంగతుర్తి నుంచి ఆయన పోటీ అవకాశం ఉండే. కానీ ఏమైందంటే సామాజిక సమతుల్యతలో ఇంతకుముందు వాళ్ళు కూడా అన్నారు, సామాజిక సమతుల్యత, భౌగోళిక పరిస్థితులను, జిల్లాలలో ఎంతమందికి మినిస్ట్రీ ఇచ్చినాం మనం, ఎంతమందికి మినిస్ట్రీ ఇవ్వాలి. ఇప్పుడు ఆదిలాబాద్లో ప్రాతినిధ్యం లేదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రాతినిధ్యం లేదు, ఉన్నది వికారాబాద్లో ఉన్నది, మహబూబ్నగర్లో మహబూబ్నగర్లో ఉంది, ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఒకరికి స్పీకర్ పదవి ఉంది, మంత్రి పదవి లేదు. సో ఇట్లా తీసుకుంటూ పోతే ఇప్పుడు అద్దంకి దయాకర్కు అంటున్నారు, అద్దంకి దయాకర్ నాకు ఏమీ హామీ లేదు, అధిష్టానం నుంచి నిజం లేదు. కానీ మనం చూసాం బహిరంగ సభల్లో కానీ పార్టీ మీటింగ్లలో కానీ ఆయన చాలా నిఖార్సుగా చెప్పిండు, నిఖచ్చిగా చెప్పిండు. నా త్యాగం చేసిన ఒక రకంగా అయినా అద్దంకి దయాకర్ని అండగా ఉంటా, ఆయనకు నేను భరోసా ఇస్తున్నా, నేను పూర్తిగా అండగా ఉంటా అని ఆయన చెప్పలే, బహిరంగ సభలో చెప్పాడు, ప్రజలకు చెప్పిండు తమ్ముడు నాకు ఎంత త్యాగం చేసిండు అని. అంత లీడర్ ఏదైనా కావచ్చు. మంత్రి పదవిలో ఆయనకు అడ్జస్ట్ చేస్తారా? షబీర్ అలీని అడ్జస్ట్ చేసినాక మరి అద్దంకి దయాకర్ అక్కడ వీలుంటుందా? లేకపోతే ఎమ్మెల్సీకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకు మంత్రి పదవి ఇస్తారా? అంటే ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే, ఇద్దరికి ఎవరి నుంచి అడ్జస్ట్ చేసినా ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే. వాళ్ళు అన్నట్టు 6 నెలల ముందు ఏడాది వరకు కూడా కొనసాగింపు చేయొచ్చు, వాళ్ళ ఇష్టం. వాళ్ళ కోటాలు రకరకాలు 6 ఉన్నాయి, ఇప్పుడు ఇమీడియట్గా 4 ఉన్నాయి, ఏ కోటాలైనా అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇస్తూనే మరి ఇక్కడ నల్గొండ జిల్లాకు వస్తారు. నల్గొండ జిల్లాకు వచ్చే వరకు ఈ సామాజిక పరంగానే అద్దంకి దయాకర్గా అడ్డంకి జరిగింది. ఇక్కడ ఒక 6 ఎమ్మెల్యేలు దాదాపు బీరాంక్ 5 నుంచి 6 ఎమ్మెల్యేలు ఒక ఎస్సీలో మానవర్గం నుంచి ఉన్నారు. ఒక మాదిగకు ఒక అవకాశం ఇవ్వాలన్న ఆలోచన 9 సీట్లలో 10 సీట్లు ఇవ్వాలి, వాళ్ళకు 9 సీట్లు ఇవ్వాలనే ఆలోచననే ఇక్కడ మారింది. ఇప్పుడు అదే సామాజిక సమతుల్యత మళ్ళీ అడ్డంకిగా మారితే అందరిని ఎట్లా అడ్జస్ట్ చేస్తారు? ఇప్పుడు నల్గొండ బట్టి ఉన్నారు,
తర్వాత మనకు ఇప్పుడు ఓన్లీ రాజనరసింహ తప్ప మిగతా వాళ్ళంతా ఆశించే వాళ్ళంతా ఈ సామాజిక వర్గం నుంచి ఒక మాల సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ఆల్రెడీ ప్రసాద్ కుమార్ స్పీకర్ అయ్యాడు. ఇట్లా చూస్తే మరి 3-4 వాళ్ళు ఉండి ఇంకా గెలిచిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడ ఎట్లా అడ్జస్ట్ చేయాలని ఒకటి. ఇప్పుడు మన నిజామాబాద్ ఆదిలాబాద్లో ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు మంత్రివర్గంలో ఎవరికి లేదు. ఐఎమ్ రైట్. అక్కడ వివేక్ బ్రదర్స్ ఉన్నారు, సేమ్ సామాజిక వర్గం నుంచి. ఒకరు వెల్లమ్మ ఉన్నారు మంచిర్యాల నుంచి. వాళ్ళకి రావాల్సి ఉంటుంది. కానీ వాళ్ళకి అట్లా ఇస్తారా? మంత్రి పదవి ఇస్తారా? లేకపోతే చీఫ్ విప్? ఇప్పుడు చీఫ్ విప్ కాలేదనుకుంటాను నాకు అవుతుందేమో. సరే, అక్కడ రంగారెడ్డికి వచ్చే వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వచ్చే వరకు మళ్ళీ రంగారెడ్డికి ఇస్తుండొచ్చు. మంత్రి పదవి కాదు కదా. మంత్రి పదవిలో ఈ ఇద్దరిలో ఇస్తే మళ్ళీ మాల వర్గం ఎక్కువ అయిపోతుంది. ఇట్లా మరి మాదిగ నుంచి ఎవరికి ఇవ్వాలి? ఇప్పటి వరకు ఎస్టీకి ఇచ్చిర్రు, కానీ లంబాడాకి ఇవ్వాలి. దేవరకొండ ఎమ్మెల్యేకు ఇచ్చే ప్రతిపాదన ఉంటుంది, బాలునాయకు, అదొకటి చూస్తారు. ఇక్కడ వికారాబాద్ జిల్లా వచ్చే వరకు ఒకరు స్పీకర్ ఒకరైనరు అండ్ ముఖ్యమంత్రి అక్కడ వచ్చాడు. ఓకే. ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చూస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కిందికి ముఖ్యమంత్రి వస్తాడు. ఇప్పుడు కూడా భౌగోళికంగా విభజన జరిగింది, మానసికంగా జరగలేదు. దాన్ని మహబూబ్ నగర్ జిల్లా చూస్తాము. ఇప్పుడు రంగారెడ్డి బిల్లు వచ్చే వరకు రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు, లేదా మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నాడు. సో ఇంకా ఎస్సీలు ఇంకా అది ఇక్కడ నుంచి ఎస్సీలు ప్రాతినిధ్యం వచ్చింది. దెన్ ఈ మహబూబ్నగర్ జిల్లాకు వస్తే ఎంబీసీ నుంచి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వీర్లపల్లి శంకర్ ఉన్నాడు. అండ్ ముదిరాజ్ వర్గం నుంచి మక్తల్ నుంచి శ్రీహరి ఉన్నారు. సో ముదిరాజు ఒక సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చి అందులో ఒకరు గెలిచారు, 3 సీట్లు ఇచ్చారు, ఒకరు గెలిచారు. ఇట్లా వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు అద్దంకి దయాకర్, షబ్బీర్ అలీ వీళ్ళేంటి ఒక త్యాగము, ఒక విధేయత, పార్టీని మొదటి నుంచి కట్టుబడి ఉన్నవాళ్ళు. ఉద్యమం నుంచి కావచ్చు, పార్టీ మారింది లేదు, ఏ రోజు తక్తా పల్టాల్సింది లేదు, పేరు రాయించింది లేదు. నమ్ముకున్న వాళ్ళకి ఎట్లా న్యాయం చేయాలి? ఇప్పుడు మీరు అన్నారు నామినేటెడ్ పదవులు ఒక 100 వరకు నామినేటెడ్ పదవులు అడ్జస్ట్ చేయొచ్చు. అంటే మొన్న రిజైన్ చేసిన వాళ్ళే దాదాపు కార్పొరేషన్ చైర్మన్లు 50 వరకు ఉన్నారు. దాంట్లో బీసీ కమిషన్, ఎస్టీ అండ్ సభ్యులు ఉన్నారు. వీళ్ళని ఎట్లా అడ్జస్ట్ చేయాలి? దానికి కూడా సామాజిక కూర్పు కావాల్సిందే. సామాజిక సమతుల్యత పాటించాలి. మరి రెడ్డిలు ఎక్కువైనా, మరి ఓసీలు ఎక్కువైనా, మరి ఇక్కడ మాదిగా మాల సామాజిక వర్గాన్ని బీసీలకు ఇచ్చారు. ఇప్పుడు విపులుగా బీసీలకు ఇచ్చారు. మున్నూరు కాపు నుంచి నార్త్ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం లేదు. అయితే అక్కడ ఒక మంచి పరిణామం జరిగింది. కొండా సురేఖ, ఆమె ఏ విధంగా చూడవచ్చు, మున్నూరు కాపు చూడవచ్చు, పద్మశాలి చూడవచ్చు. రెండు ఇప్పుడు పెద్ద సమస్య లేదు. అయితే ఆది సీనుకు అక్కడ నుంచి వచ్చిన ఆయనకు విప్ ఇచ్చారు. కుర్మా నుంచి వచ్చిన వీళ్ళకు ఆయనకు కూడా విప్ ఇచ్చినారు. సో ఇట్లా అన్నీ అడ్జస్ట్ కావడానికి కానీ ఇక్కడ ఒక వాదన ఏం జరుగుతుందంటే అద్దంకి దయాకర్ గారు దానికి అగ్రి అవుతారో కాదో, 6 పదవులు ఉన్నాయి, 6 మంత్రి పదవులు ఉన్నాయి. 3 ఇచ్చి 3 పెండింగ్ పెట్టాలా? ఎక్కడైనా శత్రు శిబిరం నుంచి ఎవరైనా వస్తారా? వాళ్ళకి ఏమన్నా ఎట్లా అడ్జస్ట్ చేయాలి? వాళ్ళకి వస్తే సంక్రాంతి వరకు వీక్ చూస్తారు. సంక్రాంతి టార్గెట్, సంక్రాంతి పండుగ. వాళ్ళు వస్తే మరి ఏ ప్రాతిపదికన తీసుకోవాలి? వాళ్ళు బడా నాయకులు వస్తే వాళ్ళకి ఎట్లా అడ్జస్ట్ చేయాలి? ఇప్పటికే బడా నాయకులకు ఇచ్చేసారు దాదాపుగా మంత్రి పదవులు, ఇంకా బడా నాయకులు ఉంటారు. అక్కడ నుంచి 3 బయట పుకార్లు, పొలిటికల్ బజార్లో, రాజకీయ బజార్లో పుకార్లు ఏమన్నంటే అటు నుంచి వచ్చే అవకాశం ఉంది. కొంత గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు, కొంత సిగ్నల్స్ వస్తున్నాయి. వాళ్ళకి ఎట్లా అడ్జస్ట్ చేయాలి? వాళ్ళ మంత్రి పదవులు లేకపోతే ఎట్లా వస్తారు? ఏదో పదవులు ఇవ్వాలి కదా. అది కూడా ఈరోజు ఢిల్లీలో జరిగిన చర్చల్లో, కేసీ వేణుగోపాల్తో జరిగిన చర్చల్లో అది కూడా ఉండవచ్చు. రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రేపు అప్పులు, ఆర్థిక పరిస్థితి, తర్వాత పవర్ కుంభకోణము, గోల్మాల్ ఇవన్నీ కూడా ఇస్తూ ఎట్లా ఎదుర్కోబోతున్నాం, స్ట్రాటజిక్గా వ్యూహాత్మక ఎట్లా ముందుకు పోతున్నాం. తర్వాత పార్లమెంట్ విషయంలో మన దయాకర్ గారు అన్నారు, పార్లమెంట్ ఎన్నికలు అనేది సవాలండి. ఒక ఇండియా కూటమికి, ఎన్డీఏకు ఇప్పుడు మనకి ఇక్కడ నడుస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అటు మోడీ, లెజెండరీ పర్సనాలిటీ రాహుల్ గాంధీ, మధ్యన కూటమి, ఈ ఇద్దరు చూస్తారు. ఇప్పటికే సర్వేలు ఏం చెప్తున్నాయి, ఇంకో 3వ సారి రావచ్చు, సెకండ్ ప్లేస్లో రాహుల్ గాంధీ ఉండవచ్చు,
అని ఇప్పుడు డిమోరలైజ్ చేసే ప్రయత్నం జరుగుతుందా లేకపోతే నిజంగా ఉందా తెలియదు. ఈ దాన్ని ఎదుర్కోవాలంటే మొట్టమొదట మన అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మీద, ముఖ్యమంత్రి మీద చాలా ఆశలు ఉన్నాయి వాళ్ళకి. ముఖ్యమంత్రి సీట్ టీం కావచ్చు, ఎక్కువ ముఖ్యమంత్రి ఎక్కువ సీట్లు ఇస్తారు ఎక్కువ ఇక్కడి సీట్లు నుంచి. ఇస్తారు ఆ. వీళ్ళ నుంచి. నాకు తెలిసిన సమాచారం ఉమ్, సోనియా గాంధీ కాకపోయినా ఉమ్, ప్రియాంక కానీ రాహుల్ గాంధీ కానీ ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉన్నాయని ఉమ్, ఒక సమాచారం. ఇవన్నీ ఏది నిర్దిష్టంగా లేని సమాచారాలు. ఉమ్. ఇట్లా చూస్తే పార్లమెంట్ ఎన్నికలను ఒక సవాల్గానే తీసుకుంటున్నారు. సో మన చర్చ అంతా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల లోపు ఇవి అవుతాయా కావా అనేది చర్చ. సంక్రాంతి తర్వాత కానీ సంక్రాంతి ముందు కానీ బొనాంజా ఉండవచ్చు. ఉమ్, కొన్ని పదవులు ఇవ్వవచ్చు, కొన్ని అట్టి పెట్టవచ్చు, ఉమ్, కొంతమంది కోసం కొన్ని తీసి పెట్టవచ్చు. ఉమ్, ఇటువంటి ఒక బహుముఖ వ్యూహంతో ఈ ఖరారు జరుగుతుంది. వాళ్ళ ఢిల్లీలో జరుగుతున్న చర్చ అంటే మామూలు చర్చ ఏముండదు. ఉమ్, ఒకవైపు బీఆర్ఎస్ను ఎట్లా ఎదుర్కోవాలి ఒకటి, ఉమ్, మనం చూస్తున్న ఇప్పుడు చాలా బలాబలాలు పెద్ద బలంగానే వాళ్ళు పోరాడుతున్నారు. ఉమ్, ఎట్లా వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలి. రెండోది పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఇప్పుడున్న దానికంటే ఎక్కువ బలోపేతం చేయాలి. మొన్న వచ్చింది నాయకత్వం, ఇప్పుడు సవాలు. అదే ఇప్పుడు మొన్న అధికారంలోకి వచ్చింది, మళ్ళీ పార్లమెంట్లో నిరూపించుకోవాలి. నిరూపించుకోవాలి కదా. ఇప్పుడు చాలా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఉమ్, ఈ క్రమంలో సంక్రాంతి ఉమ్, లోపు కొన్ని పోస్టులు ఫిలప్ ఉంటాయి, ఉమ్, మంత్రి పదవులు ఉండొచ్చు, కొన్ని నామినేటెడ్ ఉంటాయి, కొంత 2 పోస్టులు ఖాళీ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఎట్లా ఉంటుంది అనేది సంక్రాంతి వరకు మనకు ఒక తేలిపోతుంది. చర్చ ఏంటంటే ఇతర పార్టీల నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వస్తారన్నట్టు నిజంగా ఉంటుందా అట్లా? వాళ్ళ కోసం కూడా ఆపిరేమో అని అంటున్నారు. వాస్తవం. పొలిటికల్ బజార్లో హాట్ చర్చ ఇది పెద్ద చర్చ జరుగుతుంది. ఇది నమ్మొచ్చా? ఇప్పుడు నమ్మొచ్చు. ఎందుకు నమ్మొచ్చు అంటే ఆ, ఇప్పుడు దయాకర్ గారు ఎట్లాగో పార్టీకి అండగా ఉన్నారు. ఉమ్, ఆయనకి ఏ పదవి ఇచ్చినా తీసుకుంటారు. ఉమ్, రాజ్యసభ ఇవ్వచ్చు, ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, పెద్ద పోస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వచ్చు, లేదా మంత్రి పదవి ఇవ్వచ్చు. కార్పొరేషన్ అయినా బాధపడినాను ఇప్పుడు నేనేమంటున్నా ముందర ఉన్నానని మనం చెప్పలేము. ఆయన పార్టీకి విధేయంగా ఉన్నాడు, ఓ త్యాగం చేసిండు. ఆయనకి ఎంత పెద్ద పదవి ఇస్తారనే పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రికి ఎటువంటి ప్రెషర్స్ ఉంటాయి అనేది ఉంటుంది. ఇప్పుడున్న దాంట్లో షబ్బీర్ అలీకి అండ్ అద్దంకి దయాకర్ మంత్రి పదవులు ఇవ్వచ్చు. ఆయన బాధ కన్నా కూడా ఆయనకు ఎందుకంటే ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. టీవీ ప్యానల్స్ లో బాగా మాట్లాడి మోర్ దెన్ జనరేషన్, మోర్ దెన్ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్స్. ఇప్పుడున్న బయట నుంచి వ్యక్తులు తీసుకురాకపోతే బయట ఉన్న ప్రచారం ఏంటంటే విధేయత కింద కానీ పార్టీకి కట్టుబడి ఉండి మొదటి నుంచి కష్టాల్లో నష్టాల్లో కన్నీళ్ళలో వెన్నంటి నీడగా అండగా ఉన్న వాళ్ళు ఇద్దరు, ఆ ఇద్దరికి మంత్రి పదవులు రావచ్చు అని ఒకటి ఉన్నది ప్రచారం. కానీ దాన్ని ఓవరాల్ గా మళ్ళా అన్ని మానసికంగా సిద్ధం కావాలి మళ్ళా. ఎందుకంటే దయాకర్ ఎట్లాగో పార్టీలో ప్రముఖ పాత్రని అట్లా ఒకటి ఉంటుంది. రెండున్నా ఆయన లాయలిస్టు అంటే రేవంత్ రెడ్డికి అనుకూలమైన ముఖ్యమంత్రికి అనుకూలమైన కాదు, గతంలో ఫెరోసియస్ లీడరు. గతంలో అందరు పోయినప్పుడు కూడా ఆయన బహిరంగంగా మేమున్నామని చెప్పిండు. ఎంత ఫెరోసియస్గా మాట్లాడిండో అందరికీ తెలుసు. సో ఫెరోసియస్ లీడర్కి ఎప్పుడు ఉంటుంది, పోరాడే వాళ్ళకు, కలబడే వాళ్ళకు, నిలబడే వాళ్ళకు ఎప్పటి స్థానం ఉంటుంది, ప్రజలలో ఉంటుంది, పార్టీలో ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి దానికి ఉదాహరణ. నేనేమంటున్నా అంటే ఒకటే, మనం అన్నీ ఆలోచించాల్సి వస్తుంది. కొంతమంది ఇప్పుడు వీళ్ళ ముందున్నది ఇవాళ అద్దెకి దగ్గర కూడా నేను ఇవాళ పార్లమెంట్ ఎట్లా వస్తుంది, ఎట్లా పొట్లాడాలనే ఆలోచన వాళ్ళకు కూడా ఉంది. ముందున్న సవాల్ అది. ఆ సవాల్ని దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి వరకు నాకు తెలిసి సగం పోస్టులు హాఫ్ ఆఫ్ ది పోస్ట్ ఫిలప్ అయితే దానికి ఒక ఇండికేషన్ ఇస్తారు పార్టీకి కట్టుబడ్డ వాళ్ళకు. ఇప్పుడు ఒకటి, ఎందుకంటే చాలామంది పార్టీలో నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. సో మరి ఇది ఈ ప్రాతిపదిక ఏమైనా ఉంటుందా దీనికి? ఎట్లా ఇప్పుడు